మనకి తుంగభద్ర డ్యాంలో వాటర్ లెవెల్ అంతా కూడా రిపేర్ చేస్తూ ఉన్నారు. దానివల్ల మనకి ఎప్పుడు వచ్చే వాటరు కేసీ కెనాల్ 0 కిలోమీటర్స్ నుంచి 150 కిలోమీటర్స్ వరకు కూడా మనకి వాటర్ రావడం ఆగిపోయింది. మనకి 0 నుంచి 150 కిలోమీటర్స్లో నందికొట్కూరు, శ్రీశైలం, పాణ్యం కాన్స్టిట్యుయెన్సీస్ అన్నీ వస్తాయి. దగ్గర మనకి 50,000 ఎకరాల వరకు స్టాండింగ్ క్రాప్ అక్కడ ఉంది. ఎక్కువగా ఆరుతడి పంటలు ఉన్నాయి. జోవార్, మేజ్, రెడ్ గ్రామ్, బ్లాక్ గ్రామ్, కొంతమేర ప్యాడీ కూడా మనకి ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం రైతుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, వాళ్ళ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని మనకి కేసీ కెనాల్లో వాటర్ లేనప్పటికీ కూడా వేరే చోట వాటర్ని జుడిషియస్గా వాడి అక్కడ సేవింగ్ పెట్టి మన రైతుల్ని ఆదుకోవాలి అన్న మంచి సంకల్పంతో గౌరవ ముగ్గురు ప్రజాప్రతినిధులు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, అలాగే వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ గారికి గౌరవ సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ఖచ్చితంగా రైతుకి ఏ ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో మనకి మల్యాల ముచ్చుమర్రు లిఫ్ట్ నుంచి వాటర్ని లిఫ్ట్ చేసి ఈ కేసీ కెనాల్ ద్వారా 1 ఎకరా కూడా పంట నష్టపోకూడదు అన్న ఆలోచనతో మనకి పర్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనము ఈ లిఫ్ట్స్ నుంచి వాటర్ రిలీజ్ చేయడం జరుగుతుంది రైతులకి. రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే వాటర్ని చాలా జుడిషియస్గా వాడుకోవాలి. టెయిల్ ఎండ్లో మనకి గడివేంలో మంట వస్తుంది. ఆ రైతు పంటకు గురించి కూడా ఆలోచించాలి. సో పైన రైతులు ఎక్కువగా వాటర్ వాడితే టెయిల్ ఎండ్కి వాటర్ రాదు. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా వాటర్ని చాలా జుడిషియస్గా వాడుకొని వాళ్ళ పంటలకు ఎంత మేర సరిపోతే అంతవరకు వాడుకొని మంచి దిగుబడులు వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి. దీనికి మనం ఖచ్చితంగా సిస్టమ్ స్ట్రీమ్లైన్ చేస్తాము. రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, అగ్రికల్చర్, అలాగే ప్రజాప్రతినిధులు 4 డిపార్ట్మెంట్స్ ప్రజాప్రతినిధుల సపోర్ట్తో వాటర్ ప్రాపర్గా ఏ విధంగా రైతుకు అందించాలి అనేది స్ట్రీమ్లైన్ చేసుకొని అందరూ కోఆర్డినేషన్ చేసుకొని ఏ చిన్న ఇష్యూ లేకుండా కూడా మనం వాటర్ పంపించడం అనేది జరుగుతుంది. సో ఇంత మంచి సపోర్ట్ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇరిగేషన్ మినిస్టర్ గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, మన జిల్లా మంత్రి గారికి, ముఖ్యంగా ముగ్గురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. గౌరవ నందికొట్కూరు, పాణ్యం, శ్రీశైలం ఎమ్మెల్యేస్ కూడా జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ